జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఆఖరి యుద్ధానికి అందరూ సిద్ధమవుతున్నారు. రేపు సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వం ముగియబోతుంది. ఈరోజు ఎర్రగడ్డలో కేటీఆర్, షేక్పేట్లో హరీష్ రావు ర్యాలీలు నిర్వహిస్తున్నారు, ప్రచార సభలు చేపడుతున్నారు. కిషన్ రెడ్డి కొద్దిసేపట్లో వెంగళరావు నగర్లో కిషన్ రెడ్డి ర్యాలీ జరగబోతుంది. అయితే ఈ ఒక్కరోజు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రచారానికి విరామం ఇచ్చారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె వివాహం ఉంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం కూడా కావడంతో ఆయన ఈ ఒక్కరోజుకి ప్రచారానికి విరామం ఇచ్చారు. రేపు మళ్ళీ ఆయన ప్రచారంలో దిగబోతున్నారు. రేపు చివరి రోజు కావడంతో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు అంతా కూడా జూబ్లీహిల్స్ మొత్తం గల్లీ గల్లీ ర్యాలీలతో హోరెత్తించే అవకాశం కనిపిస్తుంది. చాలామంది రేపటి ప్రచారం, రేపటి వాళ్ళ విమర్శలు, వాళ్ళ కామెంట్లు ఇంకా పీక్కి చేరుకునే అవకాశం ఉంది. నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో కేటీఆర్, హరీష్లపై ధ్వజమెత్తితే ఈరోజు హరీష్ రావు రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి చేశారు చాలా పెద్ద ఎత్తున. మొత్తానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది. బీజేపీ కూడా, కిషన్ రెడ్డి కూడా ఈరోజు మాట్లాడారు, రేవంత్ రెడ్డి విమర్శలను తిప్పికొట్టారు. ఇలా 3 పార్టీలు ట్రయాంగులర్ ఫైట్గా కనిపిస్తుంది వాతావరణం. 3 పార్టీలు ఎవరూ తగ్గడం లేదు. రేపు ఒక్కరోజే ప్రచారానికి, అంటే మరికొన్ని గంటలు, 24 గంటల గడువు కూడా లేదు. రేపు సాయంత్రం వరకు మాత్రమే ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నాయకులు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా వచ్చారు. కాంగ్రెస్ నుంచి మంత్రులంతా ఇక్కడే మకాం వేశారు. 16 మంది మంత్రులు మకాం వేశారు ఇక్కడే. సీఎం రేవంత్ రెడ్డి కూడా వారం రోజులుగా గల్లీ గల్లీలో రోడ్ షో చేస్తున్నారు. ప్రతి డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో జరగబోతుంది రేపు కూడా. ఈ రకంగా ప్రతి ఒక్కరు, కిషన్ రెడ్డి అంతా తానై, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, బండి సంజయ్ కూడా రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులు వాళ్ళు ఎవ్వరూ తగ్గట్లేదు. అందరూ ప్రచార పర్వాన్ని అయితే ముగించేందుకు రెడీ అవుతున్నారు. ప్రచారం ముగిశాక రేపు సాయంత్రం 5 గంటల తర్వాత సినారియో ఎలా ఉండబోతుందనే ఆందోళన అధికార పార్టీలో లేకపోయినా మిగిలిన 2 పార్టీల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్లో అది ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ నాయకులు, కార్యకర్తలు అంతా వెళ్ళిపోయిన తర్వాత అధికార పార్టీ ఏం చేస్తుందనే ఆందోళన. నిన్న నైట్ మనం చూసాం, ఎర్రగడ్డ ప్రాంతంలో భారీగా నగదుందనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అంతా అక్కడికి చేరుకున్నారు. ఉదయం మర్రి జనార్దన్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్రావు నివాసాల్లో నగదుందని అక్కడికి పోలీసులు, ఎన్నికల సిబ్బంది వెళ్ళారు. 2 చోట్ల కూడా ఎక్కడా ఎలాంటి నగదు దొరకలేదు. అంటే అలా ఒకరిపై ఒకరికి అనుమానాలు, ఒకరిపై ఒకరికి ఫిర్యాదులు ఇవి జరుగుతూనే ఉన్నాయి. దీంతో క్లైమాక్స్లో ఇంకా వాడి వేడి వాతావరణం మొదలైంది. దీనికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి ఎలాంటి ప్రచార వ్యూహంతో ఇప్పటి వరకు వెళ్ళారు, రేపటి వాళ్ళ వ్యూహం ఎలా ఉండబోతుంది రేపటి నుంచి మాట్లాడదాం. మాతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధులు. కిషన్ రెడ్డి ర్యాలీ వద్ద మధురానగర్లో అజయ్ ఉన్నారు, అదేవిధంగా ప్రతాప్, ఆది శ్రీనివాస్ ఎర్రగడ్డ ప్రాంతంలో ఆది శ్రీనివాస్ ప్రచారం చేసే ప్రాంతంలో ఉన్నారు. హరీష్ రావు రోడ్ షోకి సిద్ధమవుతుంది షేక్పేట, అక్కడ మా ప్రతినిధి కర్ణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందు అజయ్తో మాట్లాడదాం. అజయ్, మీరు కాసేపట్లోనే కిషన్ రెడ్డి ర్యాలీ ప్రారంభం కాబోతుంది. అక్కడ ఆయన నియోజకవర్గం ఇది జూబ్లీహిల్స్. బీజేపీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇది కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఎమ్మెల్యేగా అక్కడ బీజేపీ ఎప్పుడు గెలవకపోయినా కిషన్ రెడ్డి మాత్రం అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఆయన ర్యాలీ ఎంతసేపట్లో ప్రారంభం కాబోతుంది? బీజేపీకి ఉన్న అంచనాలు ఏంటి అక్కడ? మరికాసేపట్లో కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి ర్యాలీ ప్రారంభం కాబట్టి మరొక 15-20 నిమిషాల్లోనే ఆయన ఇక్కడికి చేరుకోనున్నారు. భారీ అంచనాలను అయితే బీజేపీ పెట్టుకున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీకి ఇక్కడ 25,000 పైచీలకు ఓట్లు సాధించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అది దాదాపు డబల్ కంటే ఎక్కువైంది. 65,000 ఓట్లను పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఖచ్చితంగా ఇక్కడ సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే ముందుగా కొంత లేటుగా ప్రచారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు వేగం పెంచింది, దూకుడు కూడా పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వస్తుండడంతో ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునడంతో మొత్తం ఇక్కడే ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఎవరైతే కిషన్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి కావడంతో పూర్తి స్థాయిలో ఆయనే భుజస్కంధాల మీద వేసుకొని ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే ఈ ఉప ఎన్నికకు సంబంధించి రఘునందన్ను ఇన్ఛార్జిగా పెట్టడం, ఏదైతే బండి సంజయ్ని
ప్రచారంలోకి రావడంతో కూడా ఈ బీజేపీ ప్రచారం అనేది చాలా పీక్స్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ముస్లిం ఓట్లు స్ప్లిట్ అయితే అనేది బీజేపీ అంచనా వేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఒకవేళ ముస్లిం ఓట్లు స్ప్లిట్ అయితే ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజీ ఉంటుందన్నది పెద్దగా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో బీజేపీకి జనసేన కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. టీడీపీకి మద్దతు ఇచ్చే అవకాశం కూడా నిన్ననే మీటింగ్ అయినట్టుగా కొంత సమాచారం అవుతుంది. టీడీపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ నుండి నిలబెట్టిందన్న ప్రచారాన్ని విస్తృతంగా బీజేపీ పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ముస్లిం ఓట్లు చీనడం వల్ల కొంత అడ్వాంటేజ్ అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2 రోజులు కేవలం ఇంకొక రోజు మాత్రమే మిగిలిన ప్రచారంతో పాటు మిగిలిన 2 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ 2 రోజులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే రేవంత్ రెడ్డి, కేటీఆర్ బీజేపీ పైన చేస్తున్నటువంటి ప్రచారాలు ఏవైతున్నాయో ఆ ప్రచారాలను పూర్తి స్థాయిలో తిప్పికెట్టేలా ఒక వ్యూహాన్ని అయితే బీజేపీ సిద్ధం చేసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే కిషన్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. కిషన్ రెడ్డి వచ్చిన సందర్భంలో మనం చూడవచ్చు భారీ స్థాయిలో ఈ ర్యాలీకి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనం చూడవచ్చు. ఈ ర్యాలీ మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఒక బహిరంగ సభను కార్నర్ మీటింగ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్నర్ మీటింగ్ లో ఇక్కడికి వచ్చినటువంటి వెంగళ ప్రజల్ని అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ తరుణంలోనే బీజేపీ కొంత భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా ముస్లిం ఓట్లు దాదాపు 1,20,000 ఓట్లు ఉండడం, ఈ ఓట్లన్నింటినీ ఆకట్టుకునేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. హిందూ ఓట్ బ్యాంక్ పైనే బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. మనం చూడవచ్చు 2 రోజుల క్రితం బండి సంజయ్ ప్రచారంలోకి దిగుతూనే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సెంటిమెంట్ ను ప్రస్తావించే ప్రయత్నం అయితే ఆయన చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్దమ్మ తల్లికి సంబంధించినటువంటి అంశమైతేనేమి, శివాజీ విగ్రహానికి సంబంధించినటువంటి అంశాలైతేనేమి ఆయన చెప్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడవచ్చు. రైట్ అజయ్, రైట్, థ్యాంక్ యూ. రైట్, ప్రతాప్, ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుగుతుంది. అక్కడ దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు మంత్రులు, ఆది శ్రీనివాస్ విప్పు కూడా అక్కడ ఉన్నారు. మాట్లాడదాం ప్రతాప్తో. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీకి ఇది సిట్టింగ్ సీటు కాదు, అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ అనే ఒక ప్రచారం. దాంతో ప్రతి ఒక్కరూ గల్లీ తిరుగుతూ ఎట్లాగైనా గెలిపించాలని కష్టపడుతున్నట్లు సమాచారం. ఇదంతా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ ఎన్నికని, అంటే ఏ ఎన్నికైనా ఎవరికైనా సీరియస్గానే ఉంటుంది, కానీ కంపారిటివ్లీ మిగిలిన అన్ని ఎన్నికల కంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఏంటి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అంచనాలు ఏంటి? ఈరోజు రేవంత్ రెడ్డి కొంచెం విరామం తీసుకున్నారు. రేపు రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ఎక్కడ ఉండే అవకాశం ఉంది? ఎస్ కళ్యాణ్, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు 2 ఏళ్లు కావస్తుంది కాబట్టి ఈ 2 ఏళ్ల ఎన్నికలకు అంటే విపక్షాలు ఒక రెఫరెండం ప్రభుత్వ పాలనకు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్దలు ఒక రెఫరెండం అని చెప్పకపోయినప్పటికీ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక ఫలితంలో విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా కూడా ఇప్పటికే ప్రభుత్వం విషయంలో ఒక అపవాదం వస్తుంది కాబట్టి అది ఇంకా మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్టేబుల్గా ఇంకా ఈ 3 ఏళ్ళు కంటిన్యూ స్టేబుల్గా నడవాలంటే కనుక ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చాలా గట్టి బాధ్యతలు అయితే అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మొత్తం 7 డివిజన్లకు సంబంధించి 7 డివిజన్లకు ఒక్కొక్క డివిజన్కు 2 మంత్రుల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఒక మంత్రులు మాత్రమే కాదు, దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దాదాపు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు అందరికీ కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. వారంతా కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి వారం రోజుల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా లైట్గా ప్రచారం ఉన్నప్పటికీ ఒక వారం రోజుల నుంచి ఈ ప్రచారాన్ని అయితే చాలా ఉధృతంగా చేస్తున్న పరిస్థితి. మెజార్టీ విషయంలో కూడా దాదాపు 20 నుంచి 30 వేల పైన మెజార్టీ రావాలని చెప్పేసి టార్గెట్లు పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరు నేతలంతా కూడా చాలా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఎక్కడ వారికి ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలు అప్పగించిన ప్లేస్ నుంచి పక్కకు కూడా కదలకుండా నేతలంతా విస్తృతంగా
ప్రచారం చేస్తున్నారు. మంత్రులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే సమయం కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికను అంత సీరియస్గా తీసుకోవడంతో నేతలంతా కూడా ఎవరికి వారంతా కూడా చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటు మిత్రపక్షాలు కూడా తెలంగాణ జనసమితి కానీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ముఖ్యంగా ఎంఐఎం ఇక్కడ మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎంఐఎం సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా ఆలోచన చేస్తే ఒకవైపు బీఆర్ఎస్ సెంటిమెంట్ అంటే మహిళ మాగంటి గోపీనాథ్ చనిపోయారు కాబట్టి ఆయన భార్యనే బరిలో దిగింది కాబట్టి మహిళగానే ఆ ఫ్యామిలీ మెంబర్స్ దిగిరు కాబట్టి ఒక సెంటిమెంట్ ఉందనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ అయితే చాలా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా అన్ని కుల సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి లీడర్ కూడా ప్రతి నేత కూడా ప్రతి సంఘానికి సంబంధించి ఏ ఒక్కరిని వదులుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం మరో 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని చెప్పేసి అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇప్పటికే దాదాపు ఎలక్షన్ వస్తానన్న నేపథ్యంలోనే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 150 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కూడా చేశారు కాబట్టి వీటన్నిటి కూడా చూపిస్తున్న పరిస్థితి. మరోవైపు కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దాదాపు 4 నుంచి 5 వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో 4 రోజుల పాటు మొత్తం 7 డివిజన్లలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటన చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అయితే గట్టి కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నాలు అయితే చేస్తుంది. కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీ దగ్గర కాంటాక్ట్ చేస్తాం. రైట్, కర్ణాకర్ షేక్పేటలో హరీష్ రావు ర్యాలీకి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. కర్ణాకర్ అక్కడ నుంచి మాకు అందుబాటులో ఉన్నారు. కర్ణాకర్, బీఆర్ఎస్ పార్టీ అంచనా ఏంటి? ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ఇది. ఈ సీట్ను గెలుచుకోవడానికి హరీష్ రావు కొంత మధ్యలో కొద్ది గ్యాప్ ఇచ్చినా మళ్ళీ రంగంలోకి దిగారు. కేటీఆర్ మొదటి నుంచి కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు. ఇక్కడ ఏంటి బీఆర్ఎస్ అంచనాలు ఏంటి? సిట్టింగ్ స్థానం దక్కించుకోవడానికి వాళ్ళ వ్యూహరచన ఎలా ఉంది? కళ్యాణ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టమైన ధీమాతో ఉంది. ఖచ్చితంగా తమ సిట్టింగ్ స్థానాన్ని తీరుతామన్న నమ్మకంతో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే 2 విషయాలను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందుకు, జూబ్లీహిల్స్ ఓటర్ల ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ఒకటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతుంది. ఎందుకంటే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఎన్నిక వచ్చింది. ఆయన సతీమన్నే అభ్యర్థిగా రంగంలోకి దింపింది. మొత్తం 3 సార్లు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచారు. పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. దాంతోపాటు జూబ్లీహిల్స్ ప్రజల మన్ననలు పొందారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతుంది. కాబట్టి ఆయన సతీమనే బరిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అందులో మహిళ కాబట్టి ఖచ్చితంగా మెజార్టీ ఓట్లు పడతాయని చెప్పి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. ఇక రెండోది, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలే ప్రధాన అజెండాగా, ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే మిగతా 400కు పైగా హామీలు కావచ్చు, ఒక్క ఉచితమైన ఆర్టీసీ మహిళలకు ప్రయాణం తప్ప మిగతా ఏ హామీని కూడా 6 గ్యారంటీలు సహా ఏ హామీని కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది. దాంతోపాటు 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల ముందుకు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఓటర్ల ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సిట్టింగ్ సీటును ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. మరి కాసేపట్లో కేటీఆర్ ఎర్రగడ్డలో రోడ్ షో కమ్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో ప్రస్తుతం మనం షేక్పేట్ అంబేద్కర్ నగర్ లో ఉన్నాం. ఈ డివిజన్ లో మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు కార్నర్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఇక ఎన్నికలకు ఇంకా అంటే ప్రచారానికి ఇంకా సమయం లేదు, కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. రేపు సాయంత్రం 5 గంటల వరకే సమయం ఉంది కాబట్టి రేపు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా వ్యవహరించబోతుంది. రేపు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్పేట్ నుంచి యూసుఫ్ కూడా వరకు భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. హరీష్ రావు కూడా ఒక కీలక మీటింగ్ లో పాల్గొంటారు. రేపు వార్ రూమ్ లో కూడా ఈ ఎన్నికకు సంబంధించిన తుది ప్రచారం ఏ విధంగా ఉండాలన్న దానిపై రేపు ఉదయం కేటీఆర్ హరీష్ రావు ముఖ్యమైన నేతలతో వార్ రూమ్ లో కూడా సమావేశం కాబోతున్నారు. మొత్తం మీద ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ఈ 2 ఖచ్చితంగా తమకు పనికొస్తాయి, తమకు ఈ ఎన్నికల్లో కలిసి వస్తాయి. దాంతోపాటు 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందులోనూ హైదరాబాద్ ను భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి చేశాం కాబట్టి ఖచ్చితంగా అదంతా కూడా కలిసి వస్తుంది. ఖచ్చితంగా సిట్టింగ్ సీట్లు గెలిచి తీరుతామన్న ధీమా మాత్రం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కళ్యాణ్, కర్ణాకర్ అక్కడ చూస్తే మీరు చెప్పినట్లు సెంటిమెంట్ కొంత కనిపిస్తుంది. అక్కడ ఎక్కువ మీ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నారు, ఎక్కువ మంది మహిళలే ఆ మీటింగ్ కు వచ్చినట్లు కూడా కనిపిస్తున్నారు. అంటే మహిళా ఓట్లపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అయితే రేపు ఉదయం 12:30 గంటలకి ఏదైతే అభ్యర్థి మాగంటి సునీతపై ఆరోపణలు చేస్తున్నారో, మాగంటి గోపీనాథ్ తల్లి
ఆమె ఒక పత్రికా సమావేశం పెట్టబోతున్నారు మాగంటి సునీతకు వ్యతిరేకంగా. అటు మహిళా సెంటిమెంట్ ఇటు బీఆర్ఎస్ వైపు వస్తుందని అంచనా వేస్తుంటే ఆమె ప్రెస్ మీట్లు, ఆమె మాగంటి సునీతపై చేస్తున్న ఆరోపణలు, దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందనే ఆందోళన బీఆర్ఎస్లో ఉందా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అంతర్గతంగా కొంత ఆందోళన ఉన్నప్పటికీ పైకి మాత్రం అది ఏమాత్రం ఎఫెక్ట్ చూపిందని చెప్పి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు లాంటి వాళ్ళు అటు అసలు ఆ ఆరోపణలు కావచ్చు, ఆ ఇష్యూ కావచ్చు, ఏమాత్రం ఈ ఎన్నికలపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపైన ఎటువంటి ప్రభావం చూపదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే మొన్నటి నుంచి జరుగుతుందో, ఏదైతే మాగంటి గోపీనాథ్ సతీమణి ఎవరైతే సునీత ఉన్నారో ఆమె ఒరిజినల్ భార్య కాదు, మొదటి భార్య మాత్రమే మాలినీదేవి మాత్రమే ఉన్నారు, ఈమె లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో మాత్రమే ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తారని చెప్పి షేర్లింగల్పల్లి ఎంఆర్ఓకు కంప్లైంట్ చేయడం, ఎంఆర్ఓ ఇరు పక్షాలను పిలిచి విచారణ చేయడంతో కొంత ఇదంతా కూడా మాగంటి ఈ సునీత ఎవరైతే ఉన్నారో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆమెకు ఇబ్బందికరంగా మారుతుంది, ఓటర్లో ఏదేమైనా ప్రభావం చూపిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ దీని వెనుక స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేతలే కావాలని చెప్పి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఆరోపిస్తుంది. అయినప్పటికీ ఇది ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందని చెప్పి లోపల కొంత బీఆర్ఎస్ పార్టీ ఆందోళన ఉన్నప్పటికీ మాత్రం పైకి మాత్రం ఇది ఏమాత్రం విషయమే కాదు, అసలు దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మాగంటి సునీత పట్ల గోపీనాథ్ ఏవైతే మంచి కార్యక్రమాలు చేశారో మాగంటి సునీత పట్ల ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. మహిళల్లో ఖచ్చితంగా సునీత పట్ల సానుభూతి ఉంది కాబట్టి తాము ఖచ్చితంగా గట్టెక్కుతాం, గెలిచి తీరుతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కళ్యాణ్, కర్ణాకర్ రైట్. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి, రఘునందన్ గారు మెదక్ ఎంపీ, కిషన్ రెడ్డి రోడ్ షోకి మరి కాసేపట్లో ఆయన సన్నద్ధమవుతున్నారు. రఘునందన్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ఆది శ్రీనివాస్ గారు కూడా ప్రభుత్వ విప్ కాసేపట్లో మాతో జాయిన్ అవుతారు. ముందు మల్లయ్య యాదవ్ గారు, రఘునందన్ గారు అక్కడ రోడ్ షోలో ఉన్నారు, రఘునందన్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. రఘునందన్ గారు, జూబ్లీహిల్స్ ఎన్నికలు మరికొద్ది గంటల్లో ముగియబోతున్నాయి, మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియబోతుంది. ఏంటి, ఎలా ఉంది? వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీదే, ఎందుకంటే మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది బీజేపీదే, అది కాంగ్రెస్ది కాదు, ప్రస్తుతం బీఆర్ఎస్ది కూడా కాదు, అది బీజేపీ నియోజకవర్గం. అక్కడ ఎలా ఉంది, ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి? ఎందుకంటే రెండు పార్టీలు మీపై చేస్తున్న ఒక విమర్శ ఉంది, డిపాజిట్ తెచ్చుకోమండి బీజేపీని అంటున్నారు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఎవరు మాట్లాడినా అదే మాట. ఏం చెప్తారు? సో వాళ్ళంతా రాజకీయ అనుభవం మాకు లేదు. కళ్యాణ్ గారు చాలా పెద్దోళ్ళు, వాళ్ళు చాలా జ్యోతిష్కాలు చెప్పుకుంటే బాగుంటుంది. హైదరాబాద్లో ఎక్కడన్నా ట్యాంక్ బండ్ దగ్గర ఏమైనా జ్యోతిష్య శాస్త్రం పెట్టుకుని అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ప్రజలు ఓట్లు వేయకంటే ముందే వీళ్ళకి థర్డ్ ప్లేస్ వస్తుంది, వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ వస్తుంది, మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. వాళ్ళలాగా డబ్బులు ఖర్చు పెట్టడానికి మాకు కెపాసిటీ లేకపోవచ్చు, కానీ కార్యకర్తల బలము, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ ఒడ్డి భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక గెలుచేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు అన్నారు ఈ సీటు మీది అని, తప్పు కళ్యాణ్ గారు. 2014 నుంచి ఆ సీటు దివంగత గోపీనాథ్ గారే గెలుస్తూ వచ్చినారు. కాదు కాదు, నేను అన్నది అలా కాదు రఘునందన్ గారు, నేను అన్న పాయింట్ అది కాదు. నేను అన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ కి మీరు అన్నది నాకు అర్థమైంది, మీరు అన్నది నాకు అర్థమైంది. ఎమ్మెల్యే లేరు కాబట్టి మీ మాట మీరు చెప్పేసి కాదు అంటున్నాను. ఇప్పుడు మీదే అది ఎంపీగా చెప్పండి సార్. నేను చెప్పనియాలి కళ్యాణ్ గారు. 2014లో మాగంటి గోపీనాథ్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక గెలిచినప్పుడు అది తెలుగుదేశం పార్టీ సీటు. తర్వాత వారు టీఆర్ఎస్ పార్టీలోకి పోయి 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినారు. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో కూడా మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే ఎన్నికలలో గెలిచినారు. ఒకసారి టీడీపీ, రెండోసారి టీఆర్ఎస్, మూడోసారి బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచినారు వారు. ఇప్పుడు అనుకోకుండా దురదృష్టవశాత్తు వారు చనిపోతే ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ఈ బై ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తన శక్తియుక్తులన్నీ ఒడ్డి ఈ ఎన్నికలలో గెలిచేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఫలితం ఏమొస్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ 2 రోజులు ప్రచారం ముగిసిన తర్వాత అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఆల్రెడీ డబ్బులు పంచుతా ఉన్నాయని ప్రజలు చెప్తా ఉన్నారు. నేను ప్రస్తుతానికి వెంగళరావు నగర్లో ఉన్నా, ఆల్రెడీ టీఆర్ఎస్ పంచేసింది, కాంగ్రెస్ కూడా పంచుతున్నారు. ఒకళ్ళు 2 పంచిరు, ఇంకోళ్ళు 3 పంచిరు అనేది ఓటర్ల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ సార్. కాబట్టి ఎన్నికల ఫలితాలు ఏముంటాయి, ఎట్లుంటాయి అనేది 14 నవంబర్ రోజు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూద్దాం. బట్ పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ మెంబర్ దాకా ప్రతి ఎన్నికని మేము అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం, గెలిచేందుకు ప్రయత్నం చేస్తాం.
మీరు అన్నట్టు ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ కాబట్టి వారు మొత్తం శక్తియుక్తులు ఒడ్డి ఈ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నికను గెలవడానికి 100% ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అధికార పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 23 నెలలుగా ఈ రాష్ట్రంలో జరిపినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, ఏం జరిగింది ఈ రాష్ట్రానికి లాభం అనేది ఓటర్ మహాశయులను ఆలోచించుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా కల్లబొల్లి మాటలు చెప్పడాలు, అబద్ధాలని ప్రచారాలు చేయడానికి మాకు మీడియాలు లేవు, డబ్బులు లేవు, యూట్యూబ్ ఛానల్ నడిపిస్తలేము మేము. కాబట్టి ప్రజాబలమే దండిగా ఉన్నటువంటి పార్టీగా ప్రజలకి మేము చేసినటువంటి విషయాల్ని చెప్పడానికి మేము ఎక్కడికక్కడ సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్ మహాశయులను కలిసి ఓటేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికల ఫలితాలు 100% మాకు అనుకూలంగా ఉంటాయి అనేటువంటి విశ్వాసంతో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ స్థానంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం మా కార్యకర్తలకు మాకుంది. రైట్ రఘునందన్ గారు, ఫైనల్గా 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లు బీజేపీకి అక్కడ 8,000, 23 ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లు 25,000. పార్లమెంట్ ఎన్నికల్లో కోర్స్ మోడీ కిషన్ రెడ్డి గారు అక్కడ గెలిచారు, అక్కడ 64,000 ఓట్లు వచ్చాయి మీకు. అయినా అక్కడ మీకంటే 2 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పై చేయిలో ఉంటాయి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మీకంటే పై చేయిలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో మీ అంచనా ఎంత మేరకు నిజమవుతుంది? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం పసలేదంటారా? వారు ఎన్నికలకు రణక్షేత్రంలో దిగిన తర్వాత ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎందుకు విమర్శిస్తున్నారు, ఎట్లా విమర్శిస్తున్నారో నేను అడుగుతలేను. మీరే చెప్తా ఉన్నారు 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి 8,000 వచ్చినాయి. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో వాటిని మేము 26,000కు పెంచుకోగలిగినాం. పార్లమెంట్లో కూడా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇవన్నీ గణాంకాలు చెప్తా ఉన్నాయి. కానీ దీని అర్థం మేము ఎన్నికలలో పోటీ చేయొద్దు, గెలుస్తామని ఆశతో పనిచేయొద్దని కాదు. ప్రతి ఎన్నికని ప్రతి రాజకీయ నాయకుడు పోటీ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గెలుస్తానే కొట్లాడతాడు. కళ్యాణ్ గారు మనిషి ఆశాజీవి, అది లేకపోతే యుద్ధం ముందుకు సాగదు. గెలవము అని అనుకుంటే ప్రచారం ఎట్లా చేస్తాం కళ్యాణ్ గారు? ఎట్లా చేయాలి? వాళ్ళు ఎట్లా ముందుకు పడతాయి చెప్పండి? కంపల్సరీ గెలుస్తామనే విశ్వాసంతో కేటీఆర్ కోసం లేదంటే బీఆర్ఎస్ కోసం పోటీ చేస్తున్నారని నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఇది. ఇప్పుడు అట్లా మాట్లాడితేనే రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటువంటి మెసేజ్ని జనానికి చెప్తేనే ముస్లింల ఓట్లు వాళ్ళకు పడితే ముస్లింల ఓట్లతోటి గెలవాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మొన్న? కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ కండగా ఉండేది కాంగ్రెస్. ఈ దేశం లోపల ఏమైనా ఫలితాలు వస్తే ఏమైనా సంపద సృష్టించబడితే ఆ సృష్టించబడిన సంపదలో మొదటి వాట ఎవరికి ఉంటుందంటే ముస్లింలకు ఉంటుందని ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్న మాటల్నే ఇలా రేవంత్ రెడ్డి గారు రిపీట్ చేస్తా ఉన్నారు. అంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీల ఓట్లని పోలరైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీ అని కాంగ్రెస్ మాట్లాడుతూ వస్తూ ఉన్నది. ఎవరితో మేము పొత్తు పెట్టుకోలేదు, ఎవరితో కలిసి పనిచేయలేదు, మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నిక గెలవడం అనేది మాకు అవసరంగా భావిస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని అనుకుంటున్నాం కాబట్టి ఆ దిశగా మేము కష్టపడతా ఉన్నాం. రఘునందన్ గారు, ఫైనల్ క్వశ్చన్. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలో మీ ఇక్కడ రోడ్ షో కూడా ఉంది, కిషన్ రెడ్డి గారు కూడా వచ్చినట్టున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక ఫలితం అనేది నిజంగా రాష్ట్ర రాజకీయాలను ఏమైనా ప్రభావితం చేస్తుందా? ఇది జస్ట్ ఒక ఉప ఎన్నికగా చూడాలని అంటే ఏం చెప్తారు? 100% ఒక ఉప ఎన్నికగా చూడాలి సార్. ఇది గెలిస్తే బీఆర్ఎస్, ఇది గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి గాడు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి గాడు. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. ప్రశ్నించేటోళ్ళు ప్రజల పక్షాన ఉండాల్సిన వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కాబట్టి ఆ ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీకి ఇయ్యండ్రి. ఎందుకంటే టీఆర్ఎస్కి వెళ్ళి 39 మంది గెలిస్తే అందులో ఎంతమంది టీఆర్ఎస్లో ఉన్నారో ఎంతమంది కాంగ్రెస్కి పోయినరో టీఆర్ఎస్ నాయకులకు తెలియదు, ప్రజలకు తెలియదు, కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలియదు. అట్లే 2014 నుంచి 2023 దాకా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని హోల్సేల్గా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీతో పాటు కాంగ్రెస్ శాసన మండలి మొత్తంని కూడా తీసుకొని వచ్చేసి అక్కడ కలుపుకున్నారు. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి మేము ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ డయాస్ మీద రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు అందరూ వచ్చిన్నారు కళ్యాణ్ గారు. కాబట్టి నాకు ఈ డిబేట్ నుంచి సెలవు ఇవ్వాల్సిందిగా మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులకు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రఘునందన్ గారు, మా డిబేట్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మాతో పాటు బొల్లం మల్లయ్య యాదవ్ గారు స్టూడియోలో ఉన్నారు, ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఆది శ్రీనివాస్ గారు, మీ ప్రచారం మీరు దాదాపుగా
15-20 రోజుల నుంచి పూర్తిగా అక్కడే మకాం వేసి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గల్లీ గల్లీ తిరిగారు, నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మీ ప్రయత్నాలు అన్నీ గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అప్పుడెప్పుడో విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు అక్కడ, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వరుసగా టీడీపీ ఒకసారి, 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి టీఆర్ఎస్, ఒకసారి బీఆర్ఎస్. ఆఫ్ కోర్స్ వాళ్ళే మాగంటి గోపీనాథే గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పీజేఆర్ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు, మీ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి. ఏంటి మీ నమ్మకం ఏంటి, మీ అంచనాలు ఏంటి? అది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, దానిపై ఎందుకు మరీ ఇంత ఫోకస్ పెట్టారంటే ఏం చెప్తారు? మా నమ్మకము, విశ్వాసము, ఇందిరమ్మ రాజ్యము, రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు రాబో రోజుల్లో తెలంగాణను అగ్రగామికి తీసుకొని పోవడం కోసం గత ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి అప్పుల రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడే వేసే విధంగా చేసేటువంటి ప్రయత్నం ఈ 22 మాసాలుగా మేము చేస్తున్న అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవాళ్ళ పార్టీ, పేదోడు పార్టీ అనేటువంటి సందర్భాన్ని కూడా తీసుకొని పోయేటువంటి పరిస్థితులలో ఈరోజు జూబ్లీ హిల్స్ అనేది మనకు పేరు కనిపిస్తుంది, కానీ ఎక్కువగా 80% ఇంచుమించు పేదలు ఎక్కువగా ఈ బస్తీలలో, కాలనీలలో ఉండేటువంటి వారు కనిపిస్తున్న సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని మేము ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత చూపించినటువంటివి మాకంటే ముందు ఓటర్లు చెప్తున్నటువంటివి. మేము బస్తీలకు వెళ్ళినప్పుడు, కాలనీలకు వెళ్తున్నప్పుడు గతంలో ఇందిరమ్మ రాజ్యంలోనే మాకు న్యాయం జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది అంటే ఉదాహరణకు వాళ్ళు చెప్తున్నటువంటి గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు కూడా మా బస్తీలలో రాలేవు, కానీ ఈరోజు వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చారు. తద్వారా సన్న బియ్యాన్ని కూడా మీరు ఇచ్చేటట్టు మేము తీసుకోగలుగుతున్నాం, తినగలుగుతున్నాం. దీనివల్ల మేము మీకు విశ్వాసాన్ని అందివ్వాలి, ఈ సర్కారుకు మా ఆశీస్సులు ఇవ్వాలని చెప్తున్న సందర్భం బట్టి చూస్తే ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతుందన్నమాట సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు 34,000 పైచిలకు కనెక్షన్, 36,000 పైచిలకు కొత్తగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో రేషన్ కార్డులో పేరు చేర్చుకున్న వారు 2014 తెలంగాణ కంటే ముందు ఎవరన్నా ఈ బస్తీలలో జూబ్లీహిల్స్లో కొత్త కోటగా వచ్చిన వాళ్ళ పేరు కూడా ఎక్కలేదు. తదుపరి మనముడో మనవరాల ఇంటికి వస్తే కూడా వాళ్ళు పేరు ఎక్కలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం చేసి చూపించింది అనేది ఒకటి. 200 యూనిట్లు ఏదైతే ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, వాళ్ళే చెప్తున్నారు 22 మాసాల క్రితం గిట్ట మేము 3 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు నుంచి మాకు కరెంటు బిల్లు కట్ చేసిండ్రు, కానీ 22 మాసాలు మీకు కరెంటు బిల్లు కడితే మాకు కరెంటు ఏదైతే మీరు ఇస్తున్నారు, అందుకు మీకు ఓటు మీ వేయడానికి కోసం సిద్ధంగా ఉన్నామనేటువంటి విడబడి చెప్తున్నారు. 5 సిలిండర్ తెచ్చేటువంటి కార్యక్రమాన్ని మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు, ఆది శ్రీనివాస్ గారు మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు, ప్రజలకు మీరు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని అనుకున్నప్పుడు, వాళ్ళే ఓటు వేయడానికి మీకు సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు 14 మంది మంత్రులు అక్కడే మకాం వేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గల్లీ గల్లీ తిరుగుతున్నారు రోడ్ షోలతో. గతంలో ఏ ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నికకు ఇంత ప్రచారం చేయలేదు కదా. ఇప్పుడు ఏ ఎన్నికైనా పోలింగ్ మేనేజ్మెంట్ అనేది అవసరం. మీరు నిలబడ్డా, నేను నిలబడ్డా, అది ఉప ఎన్నికనా ఏ ఎన్నికనా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ బాధ్యతలు వైపు చేస్తూనే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన ఉప ఎన్నికలు కూడా గెలవాలని చెప్పేటువంటి ఆలోచనతో ముందుకు పోయే క్రమం మా ముఖ్యమంత్రి చేసిన పనులు చెప్పేటువంటి కార్యం చేస్తా ఉన్నారు. వారి స్పీచ్లో గత 9.5-10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అప్పులకు రాష్ట్రంగా మార్చిన వైనాన్ని చెప్పినాం. వీళ్ళు అంటారు ఓకే 68 ఏళ్ళలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఏం చేసినట్టు మేము ఒక విడమర చెప్పినాం. మా ముఖ్యమంత్రి చెప్పి మేము చెప్పినాం. మా 68 సంవత్సరాలలో సుమారు 20 మంది ముఖ్యమంత్రులు పరిపాలించి శ్రీరామ్ సాగర్ నిర్మాణం చేసి, నిజాం సాగర్ నిర్మాణం చేసి, శ్రీశైలము, నాగార్జున సాగర్, ఎల్ఎండి, ఎంఎండి, జూరాల, మీరు లెక్క బహుళార్థక ప్రాజెక్టులు, హైదరాబాద్లో ఎయిర్పోర్టు, ఓఆర్ఆర్, ఈరోజు మెట్రో, ఈ విధంగా సంక్షేమ కార్యక్రమం చేసి మీరు తీసుకొచ్చినప్పుడు 70,000 కోట్లు అయితే 68 ఏళ్ళల్లో వీళ్ళకి 10 ఏళ్ళ అధికారం ఇస్తే 8 లక్షల కోట్లు అప్పుడు తీసుకుపోయి ఈ విషయాన్ని చెప్తున్నాం. వాళ్ళు బాకీ కార్డు అని మాకేది చెప్తారు? అసలు బాకీ పడ్డది వాళ్ళు. ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల పైసలు బాకీ చేసింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. ఆ విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు మా అధికార పార్టీ ఉందని చెప్పని మేము ఎక్కడో ఉండుంటే కాదు, ఓటర్లు చేతినవచ్చు చేయాలి. ఓటర్ మహేశ్వరులు కూడా మీరు చేతి గుర్తు కోటు వేసి మా అభ్యర్థిని అభిజాన్ని గెలిపించమని చెప్పకుండా ఉండుంటే మీరే అడుగుతారు. అవి మీరు అధికారం ఉంది కదా అని మీరు అడుగుతున్నారు ఓటు, మీకు ఎట్లా ఓటు వేస్తారని మళ్ళీ మీరే అడుగుతారు. అంటే మీరంటే ఉంటుంది. కాబట్టి ఇప్పటికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ సంబంధించింది. నేనేమో ఏం చెప్పదలుచుకున్నా అంటే కళ్యాణ్ గారు, కంటోన్మెంట్ ఎన్నిక ఉప ఎన్నిక గెలుచుకోగలిగినాం.
నగర ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తున్నాం. ఓవైపు రాష్ట్రం అప్పులకు రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని కూడా మహానగరంగా తీర్చిదిద్దే క్రమంలో 4th సిటీకి తీసుకుపోయే కార్యక్రమాన్ని రింగ్ రోడ్ తీసుకురావడం, పాత బస్తీకి తీసుకుపోయేటువంటి కార్యక్రమం కానీ, మూసీ నది ప్రక్షాళన చేసేటువంటి ఈ విశ్వాసం తీసుకొని కంట్రోల్ గెలిపించింది. ఇప్పుడు కూడా జూబ్లీకు గెలిపిస్తారని చెప్పిన విశ్వాసంతో ఈ ప్రభుత్వ పథకాలు ఈ విధంగా ఉన్నాయి, అమలవుతున్న తీరుతెన్నులు ప్రజలు స్వాగతిస్తున్న చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రైట్, మళ్ళీ మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మా గ్యారంటీలు అన్నిటి మేము చెప్పుకొని ముందుకెళ్తున్నాం. కంటోన్మెంట్లో మీ సిట్టింగ్ స్థానమే, అది కూడా దాన్ని గెలుచుకున్నాం. ఇప్పుడు కూడా మేము గెలుచుకోబోతున్నాం అనేది ఆది శ్రీనివాస్ గారు ధీమాగా కనిపిస్తుంది. మీరు బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్నారు, మీరు కూడా బాకీ పడ్డారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. అన్నిటికంటే ఇంపార్టెంట్, రేపు కేటీఆర్, హరీష్ రావు, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అందరి ప్రచారం ఒక ఎత్తు అయితే, రేపు చివరి రోజు అన్ని ప్రచారాలు ఒక ఎత్తు అయితే, మధ్యాహ్నం 12:30 మాగంటి సునీతపై మాగంటి గోపీనాథ్ తల్లి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అంటే చివరి అంకం, ఆమె ఫైనల్ పంచ్ అంటాం కదా, అట్లా ఆమె ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు అంటే ఏం చెప్తారు? 23 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి అరచేతుల వైకుంఠం చూపించి అడ్డమైన హామీలు ఇస్తే అవి నమ్మిన ప్రజలు ఓటేస్తే ఈరోజు వరకు ఒక్క హామీ నెరవేరలేదు. దాని మీద ఈరోజు రాష్ట్ర యావత్ ప్రజానికంతో పాటు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా తీవ్రమైన ఆగ్రహంతో, ఆక్రోషంతో ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందో కర్రుగాచి వాత పెడదామని అనుకుంటున్న ప్రజలకు ఈరోజు జూబ్లీహిల్స్ రూపంలో అకాల మృత్యు వల్ల వచ్చింది. తప్పకుండా చెంపపెట్టి సమాధానం చెప్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాంగ్రెస్ అతి ఘోరంగా ఓడిపోబోతుంది. రెండోది, మీరు అన్నట్టు మామూలుగా ర్యాలీలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు చచ్చిపోయినప్పుడు మరి ఇదే తల్లిగారు ఆవేదనతోని ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇవ్వచ్చు, కాంప్లైంట్ ఇవ్వచ్చు. ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా కలవచ్చు. ప్రతిపక్ష నేతగా ఆయన మామూలుగా అనారోగ్యంతో శాసనసభ్యుడు హోదాలో చచ్చిపోతే కనీసం మాట్లాడని వాళ్ళు, నెవరు మెదపని వాళ్ళు ఈరోజు ఎన్నికల సమయంలో 6 నెలల క్రితం ఎప్పుడో జరిగితే ఈరోజు ఎన్నికల సమయంలో తల్లిని, ఇతరాత్ర బంధువుల్ని తీసుకొచ్చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి కుటుంబంలో చిచ్చు పెట్టే రాజకీయం ఈరోజు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉంది. కుటుంబాన్ని విడదీయటానికి ప్రయత్నం చేస్తే చేయొచ్చు, కానీ ఈరోజు సునీత గారికి ఒక పౌరురాలుగా, ఇక్కడ ఒక ఓటర్గా పోటీ చేసే హక్కు ఉంది. వీళ్ళు ఏదన్నా కొట్లాడితే ఆమెకు అర్హత ఉందా లేదా అన్న విషయాల మీద కొట్లాడితే వారి గోపీనాథ్ గారు సంపాదించిన ఆస్తుల మీద అది ఏమన్నా మీకు మైనస్ అయ్యే అవకాశం ఉందా మీ అభ్యర్థికి, మీ పార్టీకి? రేపు ఎల్లుండి పోలింగ్ ఉంది, రేపు ఆమె ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆడిపిస్తున్న డ్రామా నాటకం అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. దానివల్ల వచ్చే పెద్ద నష్టం ఏం లేదు. ఎవరు కూడా దాని గురించి అసలు ఆలోచించట్లేదు. రైట్. ఎస్ కుమార్ గారు, చూసాం కాంగ్రెస్ పార్టీ మేము చేసింది 22 నెలలు 23 నెలల్లో, లేకుంటే గతంలో అధికారంలో రాజశేఖర రెడ్డి ఏం చేశారో అన్నీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య ఏం చేశారని. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళుగా మేము హైదరాబాద్ను డెవలప్ చేసాం, జూబ్లీహిల్స్ కోసమే 5,000 కోట్లు ఖర్చు చేసాం, అక్కడ అభివృద్ధి చేసామని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. బీజేపీ అది మీ సీటు, ఇంతకుముందు రఘునందన్ గారు లైవ్లో ఉంటే కూడా చెప్పాను, మీ సీట్ అని ఎందుకంటున్నా అంటే ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తున్నా. కిషన్ రెడ్డి గారు దానికి ఎంపీగా ఉన్నారు, దానికి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు లేరు కాబట్టి అది బీజేపీ సీటే ఇప్పుడు జూబ్లీహిల్స్ వాస్తవానికి ఎంపీగా. అక్కడ కూడా బీజేపీకి ఓట్లు రాకపోయినా, వీళ్ళు 2 పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తున్నట్లు మీకు డిపాజిట్ రాకపోయినా అది బీజేపీ ఉనికికి కొంత ప్రమాదంగా మారే అవకాశం ఉందంటారా లేదంటారా? ఒకటి. రెండోది, 2 పార్టీలు వైఖరి ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు 2 పార్టీల వైఖరి ఎలా ఉన్నదనేది ప్రజలు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి 10,000 ఓట్లే రావని చెప్పని మంత్రులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా కొంచెం అడిగేసి 10,000 వస్తే మహా ఎక్కువ అని చెప్తున్నారు. మాకు అదే అసెంబ్లీ నుంచి దాదాపు 70,000 ఓట్లు కిషన్ రెడ్డి గారికి వచ్చిన విషయం మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంది. అంతకుముందు అదే అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారు నిలబడితే 25,000 ఓట్లు వచ్చినాయి. అంటే జనరల్ ఎలక్షన్ 25,000 ఓట్లు వచ్చి పార్లమెంట్లో 70,000 దాకా ఓట్లు వచ్చి ఇప్పుడు 10,000 ఓట్లు ఎట్లా చెప్తున్నారు వీళ్ళు? చిలక చూసామా? లేకపోతే ఏ రకంగా ఏ అంచనా వేసి చెప్తున్నారు? మీరు అభివృద్ధి చేసిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. మేము ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పినాం, ఈ 2 పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు ఒకసారి రహమత్ నగర్ కానివ్వండి, లేకపోతే సంబంధించిన బోరాబండ కానివ్వండి, లేకపోతే షేక్బండ్ పాదయాత్ర చేయండి, కలిసి పాదయాత్ర చేద్దాం. కలిసి పాదయాత్ర చేస్తే మీ 5,000 కోట్లు ఏడపోయినాయి.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏమైంది, ఆ 10 సంవత్సరాల అభివృద్ధి ఏమైంది అనేది స్పష్టం ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారో చూడు. ఇక ఈ మేనేజ్మెంట్ అంటే అంటే ఇప్పుడు దీన్ని మనం ఈ తీర్పు అలా చూడరా మీరు? ఇప్పుడు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు కదా, ఎల్లుండి ఇస్తారు కదా. అదే, ఎల్లుండి ఆ ఇచ్చే ఇస్తారు. తీర్పు మేము అంగీకరిస్తారా? ప్రజలకు స్పష్టంగా చెప్పినాము, ఆ మోసం తీర్పుని చేసిన మీరు ఈ పార్టీలు ఒప్పుకుంటారా? రెండు కలిసి పేరుకే జూబ్లీస్ జూబ్లీస్ ఆడ ఏమో అందరూ కూడా మేము కూడా చాలా ఎన్నికలకు పనిచేస్తున్నాం. జూబ్లీ అంటే ఊహించుకున్నాం, నేను కూడా సినిమా తారాలు ఉంటారు, లేకపోతే ఇంకో పెద్ద పెద్ద కార్లు, పెద్ద బిల్డింగ్లు, అసలు ఈ వెళ్తే జూబ్లీహిల్స్ కనీసం ఏరియా అంబులెన్స్ పోయే పరిస్థితి లేదు. ఈ జూబ్లీహిల్స్ ఏరియా ఏది కూడా అందులో రాదు, రాదు. ఇదంతా ఖైరతాబాద్. పేరు పెట్టడం వల్ల మేమందరం బయట వాళ్ళం కదా, నిజంగా ఊహించుకున్నాం చాలా పెద్దగా ఉంటుంది, అనేక సౌకర్యాలు ఉంటాయని చూస్తే రోడ్డు వారు మళ్ళీ వారు కూడా ఎమ్మెల్యే కదా, మా చేసిన వారు కూడా మంచి బీసీ నాయకులు, వెళ్ళి చూడమనండి. వారు అంగీకరిస్తే మేము చెప్తాం ఎక్కడ కూడా అభివృద్ధి లేదని. కేవలము వాళ్ళు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారో ఎట్లా మేనేజ్ చేస్తున్నారో తెలియదు. కేవలము మజ్లిస్ ఓట్ల మీద వాళ్ళ మెప్పు పొందడం కోసం ఆడ 138,000 ఓట్లుంటే వాటి వల్లనే మేము గెలుస్తామని చెప్పి రెండు పార్టీలు భావిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ స్టాండర్డ్గా మొదటి నుంచి చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు నిన్న కూడా మీడియా ప్రెస్లో చెప్పేసినాడు, ఎన్ని వేల కోట్లు హైదరాబాద్కు సంబంధించిన ఖర్చు పెట్టినా డీటెయిల్డ్గా చెప్పినారు. మీరు కూడా చూసినారు ప్రెస్ క్లబ్లో సంబంధించిన కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఒక కేంద్ర మంత్రిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేసినామని చెప్పినారు. మేము అదే ఎజెండాతో ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇక్కడ ఇచ్చే ప్రజలు ఏ తీర్పు ఇస్తుంది, ఆ పార్టీయే అభివృద్ధి చేసింది, ఆ పార్టీయే రాష్ట్రానికి దిక్కు అని మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు సర్వే చేయండి, ఇప్పుడు కూడా వెళ్ళండి. అది క్రైటీరియా. రెఫరెండం అనే విషయాన్ని తీసుకున్నప్పుడు మిగతా అంశాలు కూడా రెఫరెండం రావాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెఫరెండం తీసుకుంటుందా, బీఆర్ఎస్ పార్టీ రెఫరెండం తీసుకుంటుందా? అది కాదు. ఇక్కడ మేనేజ్మెంట్ అనేది 3,000 రూపాయలు, 5,000 రూపాయలు, పోటీపడి 20,000 రూపాయలు, ఇదా అండి ఎలక్షన్స్ సంబంధించి? ఒక సాధారణమైన వ్యక్తి ఎన్నికల్లో నిలవలేని పరిస్థితి ఉన్నది ఈరోజు. అంత విచ్చలవిడిగా డబ్బు మద్యము మొత్తం సర్వ్ చేస్తున్నారు, మతం పేరు ఓట్లు అడుగుతున్నారు. అది మీరు రెఫరెండం అనుకుంటే అదే మాకు ప్రజల దగ్గర ఉన్నదని చెప్పంటే మనం ఏ రకంగా మనం భావించాలి? మీరు ఇంత డెవలప్ చేశాము, ఇన్ని గ్యారంటీలు అమలు చేసాము, అది ఇదని చెప్తున్నప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, దీన్ని రెఫరెండంగా తీసుకుంటారా అంటే తీసుకోమని చెప్పారు. తీసుకోవచ్చు కదా, నిజంగా మీకు నమ్మకం ఉంటే రెఫరెండంగా తీసుకోవచ్చు, ఒక పాయింట్. రెండవది మాగంటి గోపీనాథ్ మొదటి భార్యని, ఆ తల్లిని వెనుక ఉండి మీరే నడిపిస్తున్నారు అనే విమర్శకు ఏం చెప్తారు? ఎందుకంటే బండి సంజయ్ ఒక కామెంట్ చేశారు రేవంత్ రెడ్డికి, ఇది ఇంట్రెస్టింగ్ కామెంట్, రేవంత్ రెడ్డికి కేటీఆర్కి మధ్య ఏదైతే మాగంటి గోపీనాథ్ ఆస్తుల పంచాయతీ వీళ్ళిద్దరి మధ్య ఉందని, బినామీ ఆస్తులు వీళ్ళిద్దరి పంచాయతీ అని. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సంబంధించిన వ్యవహారాలు కుటుంబ వ్యవహారం ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళ తల్లచ్చి నిన్న మాట్లాడిన మాటలు ప్రజలందరూ విన్నారు, జూబ్లీస్ ప్రజలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు విన్నారు. బీఆర్ఎస్ దాన్ని మాకట్టగడితే ఎట్లా? ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఉన్నారు, వాళ్ళ కుటుంబ పంచాయతీ తెంపనోళ్ళు. బీఆర్ఎస్ లో మాగంటి గోపీనాథ్ సంబంధించిన సమస్య ఉందని తెలిసి తెంపనోళ్ళు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కానీ జూబ్లీస్ ప్రజల కోసం అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తున్నట్టు ప్రజలు నమ్ముతారు. దానికి మా రేవంత్ రెడ్డి గారికి ముడిపెట్టేది, మాకు దానికి కాంగ్రెస్ పార్టీ ముడిపెట్టే సంబంధం? వాళ్ళ కుటుంబంలో జరిగిన నష్టం ఉండగా రెండో బారికి ఏ విధంగా ఒకటి కళ్యాణ్ గారు మేము ఒకటి చెప్తా ఉన్నాం. కళ్యాణ్ గారు వారు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు వాళ్ళ కుటుంబంలో మొదటి భార్య పేరు రాస్తారా, రెండో భార్య వేస్తారా, వాళ్ళ మధ్యలో ఏం ఒప్పందం జరిగింది మాకు సంబంధం లేదు. కుటుంబ వ్యవహారం కింద చూడాలి. దానికి మా పార్టీ ముడిపెట్టడం ఇది బీఆర్ఎస్ పార్టీ దిగజారినటువంటి దానికి నిదర్శనంగా మీరు చూస్తాం తప్ప మాకేం సంబంధం. ఆయన మాట్లాడేదానికి సంబంధం ఆమె అంటుంది. అవును, కేటీఆర్ అసెంబ్లీ కేటీఆర్ ఆసుపత్రికి వచ్చినప్పుడు కొడుకుగా నన్ను కల్పిస్తారేమో అని కూడా కల్పించలేకపోయేటట్టు ఆ మాత్రం లౌకిక్యం లేనటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ಅವ್ರ తల్లికి చూపిస్తున్నట్టు తీసుకొని మీరు చూపిస్తే తప్పే లేదు. అది నిజమే అయితే అప్పుడే ఉంటది కదా అది నిజమే అయితే అందులో మల్లయ్య యాదవ్ గారు చెప్పినా బీఆర్ఎస్ నేతలు చెప్పినా ఏంటంటే ఒకవేళ నిజమే అయితే అప్పుడే ఆమె బయటకు రావాలి కదా. 92 ఇయర్స్ ఆమెకి కరెక్ట్ ఎన్నికల చివరి రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆమె ప్రెస్ మీట్ పెడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? కళ్యాణ్ బాగా మీరు అది అవున బాధ. వాళ్ళ కుటుంబంలో మొదటి భార్య కడుపు అంటే ఏందో మాకేం తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి మాకు పార్టీకే సంబంధము. వాళ్ళ కుటుంబంలో ఏ తల్లి కూడా తట్టుకోలేదు, మరణాన్ని ఏ తల్లి కూడా తట్టుకోలేదు. కానీ అప్పుడే ఉంటుంది ఆవేదన, ఏదైనా ఉంటే ఆవేశం వాళ్ళకి ఏం జరుగుతుంది అన్యాయం ఏందో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, ఒకవేళ ప్రభుత్వం నుండి మేము సాయం చేసే పరిస్థితి లేదు. వాళ్ళ పార్టీ పెద్దలుగా ఆ కుటుంబాన్ని కూర్చున్నట్టు సమస్య పరిష్కారం చేసుకోమని రేపు ప్రెస్ మీట్ పెట్టకముందే వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళి మాట్లాడుకోమనండి. మాకేం పవిత్రము. ఈ రోజు మేము ప్రజాక్షేత్రంలో వెళ్ళినాము. ఈరోజు మా నవీన్ యాదవ్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు,
విద్యావంతుడు, ఆయనకు అవకాశం ఇవ్వమంటున్నావు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు, మా మల్లికార్జున్ ఖార్గే జాతీయ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా మేము చేపట్టబోయే కార్యక్రమం చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే అంశాలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ అంశాలు మేము ప్రయత్నం చేసి ప్రజలు మా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ వ్యవహారంలో వాళ్ళకి నష్టం జరుగుతుంది, మా పైన దిగజారే విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. మరోటి కర్రు కాల్చి వాత పెట్టేది ఇప్పటికి జరిగిపోయింది. 23 మాసాల క్రితం వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కదా, కర్రు కాల్చి వాత పెడితే ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది కదా. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితం అయిపోయింది కదా, కంటోన్మెంట్ చూసారు కదా. రేపు 2018 కూడా మీకు అట్లే పెట్టిదే, 2018 కూడా మీకు అట్లే పెట్టారు. మీరు రాలే అధికారంలోకి 2023లో కాదు. ఈరోజు 2018 మీకు కూడా అదే పెట్టారు, 2023లో మీరు అధికారం రాలేదా? ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నది? 3 సంవత్సరాలు ఉన్నది. తీసుకుపోయిన వైనాన్ని మేము మొదటి చెప్పిన దాయిలం ధనిక రాష్ట్రం చెప్పండి. 8 లక్షల కోట్ల అప్పులో తీసుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించారు. మీరేం చేశారు? 2.5 లక్షలు ఇప్పటికే చేశారు కదా. సర్కార్ మెల్లమెల్లగా ప్రతినిత్యం 18 గంటలు మీరు 2.5 లక్షలు చేశారు. మా మంత్రులు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మా 2 లక్షలలో 1,70,00,000 మీ అప్పుల పాపానికి అయితున్నాము. కాదు 2 లక్షల కోట్ల అప్పుకు అప్పు పంచాయతీ మనకి ఎప్పుడు ఉంది, ఎప్పుడు చేసేది ఇది. ఈ అప్పు తీసుకొచ్చి మళ్ళీ అప్పై కడుతున్నాము. శ్రీనివాస్ గారు ఈ అప్పుల పంచాయతీ ఎప్పటి నుంచో నడుస్తుంది, అది ఆపేద్దాం కొద్దిసేపు. ప్రజలు తెలవాలి. జూబిలీస్ ఎన్నికల వేళ కళ్యాణ్ 30 సంవత్సరాలు ప్రభుత్వానికి సర్వీస్ చేసిన రిటైర్మెంట్ ఉద్యోగస్తులకి మీరు ఇస్తాన డిఏలు ఇవ్వకుండా మామూలుగా ఉద్యోగస్తులు మోసం చేసి తిన్నాగానే ఏం కాదంటారు. 12,70,000 కోట్లు సంవత్సరానికి, ఇప్పుడు 1,50,000 కోట్లు ఇంచుమించు మళ్ళీ వాళ్ళు చేసిన అప్పులకు. ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీ ముందు టీవీ ఉందో లేదో కానీ నా టీవీ స్క్రీన్ పై ఒక బిగ్ బ్రేకింగ్ వస్తుంది. ఆ బ్రేకింగ్ మీకు చదివి వినిపిస్తాను, దానిపై మాట్లాడదాం. గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ కేటీఆర్ కన్నుబడింది. గోపీనాథ్ ఆస్తుల కోసం మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారు. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం అందుకే పట్టించుకోవట్లేదు. ఈ కామెంట్లు చేసింది నేను కాదు, ఎవరో అల్లాటప్ప నాయకుడు కాదు, కేంద్ర మంత్రి మీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు నిన్నన్నారు, మొన్నన్నారు, ఈరోజు కూడా అన్నారు. మీకు ఫిర్యాదు చేసినా అందుకే పట్టించుకోవట్లేదు. గోపీనాథ్ ఆస్తులపై కేటీఆర్ రేవంత్ ఇద్దరు కన్నేశారు అనేది ఇక్కడ ఆయన చేస్తున్న అలిగేషన్. ఏం చెప్తారు? ఇప్పుడు బండి సంజయ్ గారికి వ్యక్తిగతంగా నేను గౌరవిస్తా. ఈ ఎన్నికలకు ముందు ఆవేశంగా ప్రజల ముందు ఏదో ఆశించాలని చేసే ప్రయత్నంలో భాగంగా కామెంటే తప్ప మాకేం సంబంధం ఉంటుంది? గోపీనాథ్ కుటుంబ ఆస్తి పైన మా రేవంత్ రెడ్డి గారు కానీ మాకెందుకు కనబడుతుంది? వారికి కేటీఆర్కి ఉంది కన్నంటే వాళ్ళ మధ్యలో ఏదైనా రహస్యంగా ఒప్పందం వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుందేమో. వాళ్ళకి సంబంధించిన ప్రయాణం చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటిది కానీ మాకెందుకు ఉంటుంది? బండి సంజయ్ వ్యాఖ్యలు అర్థరహితము. మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా బాగా దరఖాస్తు పెడితే మీరు దాన్ని సంబంధిత చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్ప అసలు ఆయన ఆస్తులు ఎక్కడ మాకేం తెలుసు? ఆయన అంటే బండి సంజయ్కి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, కేటీఆర్కి తెలుసు అని. అవును, మీకు అదే బండి సంజయ్ ఆరోపణ మీరు మనం టీవీలో చర్చించుకొని మా రేవంత్ రెడ్డి గారు వారు ఉందనే కానీ దాని మీద చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. కొట్టిపారేయాల్సిన అవసరం ఉంటున్నా. బండి సంజయ్ గారి ఆరోపణకు బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ వాళ్ళిద్దరి మధ్య అండ్ బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ మాకెందుకు ఆశ్చర్యం కనబడుతుంది? శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రెస్ ముందట మాట్లాడుతూ ఎవరు ఫిర్యాదు ఇచ్చినా కూడా తప్పకుండా నేను కేసు పెడతా, చర్య తీసుకుంటా, ఎవరైనా ఫిర్యాదు ఇస్తే కాపీ పంపమంటే ఇప్పుడు బహిరంగ సభలో వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిన కాపీని ప్రజల ముందు ఉంచాడు సంజయ్ గారు. వ్యక్తిగతంగా ఆయనకి ఏముంటుంది చెప్పండి? వారి మీద ఎందుకు ఉంటుంది, వీరికి ఉంటుంది? ఒక తల్లి వచ్చి, భార్య పంచాయతీ కాదు ఇక్కడ, తల్లి వచ్చి నా కొడుకును చూడడానికి అవకాశం ఇవ్వలేదు హాస్పిటల్లో, నా కొడుకు ఎలా చనిపోయిందో తెలియదు అని చెప్తే అమెరికాలో ఉన్నటువంటి కొడుకు వచ్చి కూడా జరిగితే కూడా చూడనివ్వకుండా ఒక మంత్రి బెదిరించిండని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ కొడుకు తీసుకోలేదు లేదా భార్య తీసుకోలేదు. తల్లి ఇచ్చిన ఫిర్యాదును
ప్రజలకు చూపించి రేవంత్ రెడ్డి గారు మీకు పంపిస్తున్నా, మీరు ఏం చర్యలు తీసుకుంటే చెప్పండి. మీరు నిన్న మీడియాకు చెప్పారు కదా నేను పంపిస్తున్నాను. ఇప్పుడు బహిరంగ సభలో బండి సంజయ్ గారు వ్యక్తిగతంగా బండి సంజయ్ గారికి ఏముంటుంది, వారు చెప్పిన విషయాన్ని ప్రజల ముందు ఉంచారు. ఇది జరిగింది, ఇది వాళ్ళ ఆస్తి తగాదాల మధ్య ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతున్నది, వాళ్ళే చెప్పారు. అంటే ఇది ఏంటి అసలు ఒక మరణాన్ని, ఒక నాయకుడి మరణం, అది ఒక ఎమ్మెల్యే చనిపోయారు, అక్కడ జరుగుతున్న ఎన్నిక, అక్కడ పంచాయతీలు, కుటుంబ పంచాయతీలు, ఆస్తుల పంచాయతీలు, రేవంత్ రెడ్డికి కేటీఆర్కి ఉన్నాయనే ఆ విమర్శలు, దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే గోపీనాథ్కి నిజానికి నాకున్న సమాచారం ఆయనకు పెద్దగా ఆస్తులు లేవనేది కూడా ఒక సమాచారం. 250 గజాల ఇంట్లో ఉన్నాడు అనేది అందరికి తెలిసిన. మరి ఆస్తులన్నీ బినామీ ఆస్తులు ఎక్కడి? ఇప్పుడు వాళ్ళు ఏమైనా క్రియేట్ చేసి ఇస్తారేమో, సంజయ్ గారి కానీ రేవంత్ రెడ్డి గారి ఏమైనా కొత్తగా వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఏమైనా వీళ్ళ పేరు మీద పెడతారేమో తెలియదు. కానీ నిజంగా ఏ తల్లి అయినా మామూలుగా కుటుంబం అన్న తర్వాత ఘర్షణలు ఉంటాయి, కానీ కొడుకు చచ్చిపోయిన తర్వాత ఏ తల్లి అయినా ఆ రోజే ఆవేదనతో మాట్లాడుతుంది. ఆవేదన అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా మామూలుగా ప్రభుత్వ పరంగా కానీ ఇతరత్ర కానీ ఒక కంప్లైంట్ తీసుకుంటారు, దాని మీద విచారణ చేపడతారు, నీకు న్యాయం చేయాలి. నిన్న మొన్నటి వరకు వారు తల్లిని ఎవరు బయట కూడా చూడలేదు, వారు ఎప్పుడు బయటికి రాలేదు. ఈ రోజు కేవలం రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక, దొడ్డిదారిన దెబ్బతీయటానికి, ఆ కుటుంబాన్ని విడగొట్టడానికి పాపం వృద్ధురాలైన ఆ తల్లిని బయటకు తీసుకొచ్చేసి వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఒక్కటి ఎస్ కుమార్ గారు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మైనార్టీ ఓట్లు చాలా కీలకం ఎన్నికల్లో, మనందరికీ తెలుసు. అది బీజేపీకి రావు కాబట్టి వాటిని కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పంచుకునే ప్రయత్నంలో విమర్శలు, ఆరోపణలు, ఇవన్నీ ఒక ఇష్యూ. రెండో ఇష్యూ, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, టీడీపీ నుంచి గెలిచారు మాగంటి గోపీనాథ్ మొదటిసారి 2009లో. ఆయన టీడీపీ నుంచి 14లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. అక్కడ టీడీపీ కొంత ఓటు బ్యాంక్ ఉందని ఒక ప్రచారం ఉంది. ఆ టీడీపీ ఓటు బ్యాంకుపై కూడా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఆస్తులపై కన్నేశారని ఎలా అయితే బండి సంజయ్ చెప్తున్నారో, టీడీపీ ఓటు బ్యాంకుపై కూడా 3 పార్టీలు కన్నేశాయి అక్కడ ప్రధానంగా. ఎందుకంటే మీరు అలయన్స్లో ఉన్నారు టీడీపీతో, ఏపీలో అలయన్స్, నేషనల్ వైడ్. బీఆర్ఎస్ గతంలో మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి ఆయన గెలిచిన అభ్యర్థి, టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, ఆయన కుటుంబానికి టీడీపీకి సామాజిక వర్గం కూడా, ఈవెన్ టీడీపీకి ఉన్న సంబంధాలు, దాంతో బీఆర్ఎస్ మాకే ఆ ఓట్లు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు, చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది వాళ్ళ అంచనా. కాబట్టి మా వైపే నిన్న మాట్లాడారు కూడా ప్రెస్ మీట్లో, రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడారు, టీడీపీ వాళ్ళు మీకెందుకు ఓటేస్తారు, బీఆర్ఎస్కి నాకేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి టీడీపీ నుంచి దుర్గా ప్రసాద్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అసలు టీడీపీ స్టాండ్ ఏంటి, ఆడ మీ 3 పార్టీలతో వాళ్ళకి ఏముంది, ఇప్పటి వరకు చంద్రబాబు అయితే ఏం ప్రకటన చేయలేదు, ఒకసారి మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. దుర్గా ప్రసాద్ గారు, ఏంటి ఆడ టీడీపీకి అసలు ఓటు బ్యాంక్ అంటూ ఉందా, ఇప్పటికీ ఇంకా నిలబడి ఉందా? ఎందుకంటే మీరు కార్పొరేటర్గా అది ఇది కూడా ఎక్కడ గెలిచినట్టు లేదు, మీ ఓటు బ్యాంకుపై వీళ్ళంతా కన్నేశారు. మరి మీ ఓట్లు ఏమన్నా ఉంటే అవి ఎవరికి అంటే ఏం చెప్తారు? స్ట్రైట్గా చెప్పండి, క్విక్గా. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. అంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ మేము జనరల్గా చనిపోయిన కుటుంబాల వాళ్ళు పోటీ చేసినప్పుడు మేము పోటీకి పెట్టలా. గతంలో పీజేఆర్ అక్కడ చనిపోయినప్పుడు కూడా మేము ఉమ్మడి రాష్ట్రంలో పోటీకి పెట్టలా. తెలుగుదేశం పార్టీ స్టాండ్ రాష్ట్ర వ్యాప్తంగా, అక్కడ రాష్ట్రం ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా అదే స్టాండ్. అయితే ఈసారి మేము అసలు ఏ స్టాండ్ తీసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఏ స్టాండ్ ఇవ్వలేదు, మేము ఎవరికి చేయలేదు. అయితే గత ఎన్నికలు చనిపోయిన వారి మీద పోటీ పెట్టాం, అదే మా స్టాండ్ అంటే మీరు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్టే కదా ఇప్పుడు. అయితే అట్లా సానుభూతిగా ఏ పార్టీ కలిసినా అట్లా అనుకుంటే కాంగ్రెస్ ఒక్క నిమిషం నేను కళ్యాణ్ గారు అదే చెప్తాను. ఖమ్మంలో సుజాత నగర్ లో రామరెడ్డి గారు నిలబడ్డప్పుడు కూడా మేము నిలబడలే అక్కడ. రామరెడ్డి గారు చనిపోయినప్పుడు వారి భార్య నిలబెట్టినప్పుడు కూడా మేము కంటెస్ట్ లో లేవు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కదా ఇది చేసింది. అయితే నేను ఏమంటున్నంటే, చనిపోయిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కదా, ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. అయితే తెలుగుదేశం పార్టీగా మేము ఇక్కడ ఏ స్టాండ్ తీసుకోలేదు. గత 23 ఎన్నికల్లో కూడా మేము చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల మేము ఏ స్టాండ్ తీసుకోలేకపోయినాం. కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తలు కానీ అభిమానులకు కానీ ఎవరిష్టం వాళ్ళని చెప్తే అది ఏ రకంగా ఓటింగ్ జరిగేది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. మేము పార్టీ అధిష్టానంగా ఒక డైరెక్షన్ ఇవ్వకపోయినా కూడా అంత కాంగ్రెస్ సపోర్ట్ చేశారు, అంత జగమెరిగిన సత్యం. అది దేనికి అంటే భారత రాష్ట్ర సమితి చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ రోజు చేశారు. ఇప్పుడు ఈ రోజు కూడా కార్యకర్తలు వాళ్ళు ఎక్కడ అంటే టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనే అనేది కార్యకర్తల్లో, లీడర్లో బాగా ఇమిడిపోయింది. టిఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉన్నారు కదా అలయన్స్ లో, అంటే బీజేపీ ఎన్డీఏ కూటమికేనా మీ మద్దతు?
డెఫినెట్ గా మాకు అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు మమ్మల్ని నామినేషన్ వేసిన రోజు కానీ తర్వాత కానీ ఎప్పుడు వాళ్ళు కూడా అడగల మమ్మల్ని. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో గతంలో 23లో ఏం చేశారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా చాలా కీ ఫ్యాక్టర్ కాబోతుంది. చూడాలి టీడీపీ ఓట్ బ్యాంక్ ఎవరి వైపు వెళ్తుంది, ఆ ఓట్ బ్యాంక్ ఉందా, ఉంటే ఎంత ఉంది. ఇప్పుడు మీరు అడగలేదని చెప్తున్నారు, మీకు మద్దతు లేనట్టే. ఏదైనా అది మా అధిష్టానము మా నాయకత్వం అది ఆలోచించాలి. అయితే వారి ఉద్దేశము మేము చెప్పలేం, కానీ మేము పార్టీల వారిగా కులాల ప్రకటించింది మీకు మద్దతు ప్రకటించింది. వాళ్ళు ప్రకటించింది, వారు వచ్చినారు, ప్రచారం చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ప్రకటించారు. అయితే ఇక్కడ గతంలో జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి పోటీ అది సరే వారి ఆలోచన వాళ్ళు చేస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోరాడుతుంది, తప్పకుండా ప్రజల మన్నన పొందుతుంది, రేపు జరగబోయే ఎన్నికల్లో రిజల్ట్ చూపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఎస్ కుమార్ గారు, థ్యాంక్ యూ బొల్ల మల్లయ్య గారు, థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. మొత్తానికి ఇక్కడ ఉన్న మైనార్టీ ఓట్లు ఏ వైపు ఉండబోతున్నాయి, మైనార్టీల మద్దతు ఎవరికి, దానిపైనే ఇక్కడ గెలిపోవడంలో ఆధారపడి ఉన్నాయని ఒక ప్రచారం. ఇటు మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్కి వెళ్తాయి కాబట్టి మొత్తం హిందూ ఓట్లను పోలరైజ్ చేసే ప్రయత్నంలో బండి సంజయ్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగారు. అటు కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం, అది ఆయన పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి పోరు మాత్రం రసవత్తరంగా ఉండబోతుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది ఈ నెల 14న తేలబోతుంది. ఆ రోజు చూద్దాం ఏం జరగబోతుంది, ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి ప్రజల మద్దతు ఉంది, వేచి చూద్దాం. ఇది ప్రైమ్ టైమ్ డిబేట్.